బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తో తెలుగు రాష్ట్రాల్లో భారీగా చికెన్ విక్రయాలు తగ్గాయి. ఈ రోజు సండే అయినప్పటికీ చికెన్ షాపులు వెలవెలబోయాయి. వైరస్ సోకని చికెన్ ను హై టెంపరేచర్ వద్ద బాయిల్ చేసి తినడం వల్ల ఎటువంటి సమస్య రాదని అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ ప్రజలు చికెన్ తినేందుకు ఆసక్తి చూపడం లేదు. అదే సమయంలో మటన్ చేపలకు డిమాండ్ పెరిగింది. దీంతో ఈ రోజు ఎక్కడ చూసినా చేపల మార్కెట్లు జనాలతో కిటకిటలాడుతున్నాయి. ఇక మరోవైపు చికెన్ ధర తగ్గిపోయింది. ప్రస్తుతం చాలా మార్కెట్స్ లో చికెన్ ధర కేజీ 180 రూపాయలుగా ఉంది. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ కారణంగా మార్కెట్ కు వచ్చే కోళ్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. కోళ్ల మృత్యువాత ప్రజల్లో భయాన్ని రేకెత్తిస్తోంది. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో చికెన్ సెంటర్లు వెలవెలబోయాయి. ఇటీవల జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చికెన్ తినడం కారణంగా ఏమైనా అనారోగ్యం పాలవుతామని ప్రజలు భయపడుతున్నారు. ఈ క్రమంలో మటన్ చేపలు తినేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో చేపల షాపుల వద్ద సందడి వాతావరణం నెలకొంది. మరి బర్డ్ ఫ్లూ కారణంగా చేపలు అలాగే మటన్ రేట్లు పెరగడం మనం చూస్తున్నాము. సో ఇదే అంశం మీద మా ప్రతినిధి మోహన్ మాట్లాడతాడు. మోహన్, చెప్పండి. రీనా, మనం చూసుకుంటే ఏదైతే గోదావరి జిల్లాలో ఈ ఏదైతే ఫుడ్ ప్రియులు ఏదైతే చాలా అందులోనూ మాంసాహార ప్రియులు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే గోదావరి జిల్లాలకు వచ్చిన అతిథులందరూ కూడా అదే చెప్తారు, ఫుడ్ తో చంపేస్తారు మీరని చెప్పేసి. అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజున చిక్కులు అనే మాట చెప్పడానికి కూడా భయపడే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఈ బర్డ్ ఫ్లూ కేసులు ఎక్కువ పెరుగుతున్నాయి. ఎందుకంటే ఏ పౌల్ట్రీ చూసినా సరే వేలాది సంఖ్యలో కోళ్ళన్నిటిని కూడా పూడ్చిపెట్టడం, అదైతే చాలా పౌల్ట్రీ పరిశ్రమకి అయితే తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ నష్టాన్ని అంతటినీ కూడా పూడ్చడానికి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా మేము దాన్ని పూడుస్తామని చెప్పేసి ప్రభుత్వం కూడా చెప్తున్నారు. ప్రభుత్వ అధికారులు కూడా ఏదైతే ఒక్కొక్క కోడికి 140 రూపాయలు చొప్పున ఒక ప్రతిపాదన అయితే వచ్చింది ప్రస్తుతానికి పౌల్ట్రీ పరిశ్రమ నుంచి. అయితే అది ఏమైనప్పటికీ కూడా ఇంకా గవర్నమెంట్ నుంచి సరైన స్పష్టత అయితే లభించలేదు. ఇంకా ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే ఈ రోజు ఆదివారం అందులో మాంసాహార ప్రియులకి చాలా ప్రీతికరమైన రోజు. ఈ రోజున ఎక్కడ చూసినా సరే కోళ్లు షాపులన్నీ కూడా చాలా వెలవెలబోతున్నాయని చెప్పుకోవాలి. ఇటు రాజమండ్రి కావచ్చు, అటు ఏలూరు కావచ్చు, భీమవరం కావచ్చు, ఎక్కడ చూసినా సరే కోళ్లు తినే పరిస్థితి లేదు. ఇక చికెన్, మటన్, చేపలకి రేట్లు పెరుగుతున్నాయి. కానీ ఇక్కడ ఇంకొక చాలా తీవ్రమైన సమస్య ఒకటి వేధిస్తుంది ప్రజల్ని. ఎందుకంటే ఏదైతే ఈ చచ్చిపోయిన కోళ్ళని కొంతమంది స్వార్థపరులు తీసుకువెళ్లి చేపల చెరువుల్లో వేస్తున్నారు, చేపలకి మేతగా కూడా వేస్తున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల రైడ్లు కూడా చేసి అధికారులు పట్టుకోవడం కూడా జరుగుతుంది. మరి ఇటువంటి స్వార్థపరుల వల్ల చేపలు కూడా తినలేని పరిస్థితుల్లో ఉన్నారు. కొంతమంది ఎందుకు వచ్చింది బాబా అని చెప్పేసి చేపలు కూడా మానేసిన పరిస్థితి. ఇక మటన్ మీద ఎక్కువగా ఇప్పుడు ఆధారపడ్డారు. ఈ వారం అంతా కూడా ఇదే పరిస్థితి, గత రానున్న 2 నెలలు కూడా ఇదే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ చికెన్ అయితే మాత్రం ఇప్పుడెప్పుడే తినే పరిస్థితి లేదని చెప్పేసి గోదావరి జిల్లా వాసులందరూ కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ నుంచి కొంత ఎక్స్పోర్ట్ కూడా హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు కూడా ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. ఆ ప్రాంతాల్లో కూడా చికెన్ తినలేని పరిస్థితిలో కనబడుతున్నారు. కానీ ఏదేమైనప్పటికీ కూడా చేపలు తినాలన్నా కూడా భయభ్రాంతులకు కూడే పరిస్థితి ఉంది. చేపల చెరువుల్లో ఇటువంటి ఈ కోళ్లను వ్యర్థాలను తీసుకెళ్లి అక్కడ వేయడం, అవి చేపలు తిని వాటి ద్వారా వైరస్ వస్తుందని చెప్పేసి ఒక అపోహ ఉంది. అయితే అధికారులు మాత్రం చికెన్ తిన్నా ఏమీ అవ్వదు, కాకపోతే ఎక్కువగా ఉడికించి తింటే ఏమీ అవ్వదు, అది మనుషులకు రాదు అని చెప్పేసి పదే చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చికెన్ వైపు చూసే పరిస్థితి అయితే కనబడట్లేదు. ఇదే పరిస్థితి ఇంకొక 2 నెలలు కొనసాగితే మాత్రం పౌల్ట్రీ పరిశ్రమ తీవ్ర ఇబ్బందులకు గురవుద్ది. నిజంగా కూడా పౌల్ట్రీ పరిశ్రమ కుదేలైందని చెప్పుకోవాలి. రేనా. రైట్ మోహన్, థ్యాంక్ యూ.